బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి వేడి వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ జరిగింది. త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మరో కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ అలాగే త్రివిధ దళాధిపతులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే ఏ క్షణాన ఏం జరుగుతుందో అని పాకిస్తాన్ భయపడుతూ బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇన్నిసార్లు కీలక భేటీ జరగడం ప్రస్తుతం అనేక భయాలకు తావిస్తోంది పాకిస్తాన్కి. ఏ క్షణంలో ఏం విరుచుకుపడుతుందో అనే భయంతో వారు బతుకుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ప్రపంచానికి గుర్తుండిపోయే విధంగా సమాధానం చెప్తాం, చరిత్రలో ఎన్నడూ లేని సమాధానాన్ని పాకిస్తాన్కి చెప్తామని భారత్ ప్రకటించినటువంటి తర్వాత అనేక భేటీలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక యుద్ధం రాబోతోంది అనే ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, రెండోసారి త్రివిధ దళాలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గడిగడికి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సమర్థంగా భారత దళాలు తిప్పికొడుతూ ఉన్నాయి. ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా భేటీలో పాల్గొన్నారు. అజిత్ దోవల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న తన నివాసంలో జరిగిన కీలక సమావేశంలో త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని. సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు మోదీ. ఇవాళ మరోసారి ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు సమావేశం కావడం ఉత్కంఠ రేపుతోంది. ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే దాని మీద సర్వత్రా చర్చ, ఆసక్తి నెలకొని ఉంది.